సింగరేణి యాజమాన్యం ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు నాడు సింగరేణి డే ఉత్సవాలను ఘనంగా స్టేడియంలో గాని కార్పొరేట్ ఏరియాలో గాని నిర్వహించడం జరుగుతా ఉన్నది. కానీ ఈసారి మాత్రం తూతు మంత్రంగా జరిపించడానికి సర్కులర్ ఒకటి విడుదల చేశారు. అది వెంటనే విరమించుకోవాలి. కేవలం 60,000 మాత్రమే ఏరియా వైజ్ గా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు తెలియవస్తా ఉన్నది. దీన్ని విరమించుకొని సింగరేణి డే ఉత్సవాలను ప్రతి ఏటా జరిపే విధంగా ఘనంగా జరపాలని, ఇది కార్మికుల మనోభావాన్ని దెబ్బతీస్తా ఉన్నది. అదేవిధంగా కార్మికుల ఏదైతే కష్టపడి కష్టార్జితం సంపాదించి పెట్టిన దాన్ని అప్పనంగా వేరే ప్రభుత్వాలు గాని ఇంకా వేరే విధాలుగా మొన్నటికి మొన్న ప్రభుత్వం నిర్వహించాల్సిన ఫుట్బాల్ మ్యాచ్ ఎవరో క్రీడాకారులు మెరిసి వస్తారని చెప్పేసి 10 కోట్ల రూపాయలు కేటాయించాడు. వాళ్ళ సింగరేణి డేకు నిర్వహించడానికి ఇంత పక్షపాతం ఎందుకని మేము సింగరేణి యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ సర్కులర్ను రద్దు చేసుకుని సింగరేణి ఉత్సవాలను యథావిధిగా జరపాలని ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కార్మికుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. కార్మికులు ఇక్కడ చెమటోడ్చి రక్తాన్ని చిందించి పెట్టిన పైసలు మా సింగరేణి డేను ఉత్సవంగా జరపాలని కార్మికులు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా యాజమాన్యం కూడా ఘనంగా నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది నిర్వహించినట్టయితే దీనికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యమే వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం.